హాయ్ ఫ్రెండ్స్, మీకు అందరికీ ప్రభునామంలో శుభములండి. దేవుడు ఎంత గొప్ప అద్భుత కార్యుడంటే మనల్ని తన రూపంలో చేశాడు. మనలోకి తన ప్రాణాన్ని ఇచ్చాడు, ఊదాడు. ఈ గాలిని, ఈ నీటిని, సమస్త జీవరాశిని మనం ఏలి ఫలించే విధంగా ఈ సమస్త విశ్వాన్ని సృష్టిని మనకు అందించాడు దేవుడు. ఇంత గొప్ప కార్యములు చేసిన దేవుడు మనకు విశ్వాసం ద్వారానే మనకు సంబంధాన్ని అంటగట్టాడు. చూడండి, ఆయన ఎంత గొప్ప అద్భుత కార్యుడో మనం వర్ణించలేము. ఇన్ని ఇచ్చిన మనం అడగక ముందుకే ఇచ్చాడు ప్రభు. కానీ ఆయనకు మనకు సంబంధము విశ్వాసము అనే దూరంలో, అనే దగ్గరలో, అనే విడబాయని ఎడబాయని ప్రేమతో మనతో ఉన్నాడు ఆయన. కాబట్టి విశ్వాసం అనేది అదొక విధేయత. దేవుడు మనలో పెట్టిన మనకిచ్చే విధేయత. అది కూడా ఆయనే ఇస్తున్నాడు మనం బలహీనమైతే. విశ్వాసం అనేది ఒక జ్ఞానం. అందుకోసమే నికోదేము ముసలి ఆయన ప్రభుని అక్కడ అడిగినప్పుడు, నేను నిత్యజీవం పొందాలంటే ఏం చేయాలి అని అడిగితే, అందుకు ధర్మశాస్త్రం అందు ఏమని రాయబడినది, ఏమని చదువుతున్నామంటే అక్కడ చెప్తాడు, నీ దేవుడైన ప్రభువును నీ పూర్ణ మనసుతో, పూర్ణ శక్తితో, పూర్ణ వివేకంతో, పూర్ణ బలంతో ప్రేమించి అటువల నిన్ను వల్ల నీ పొరుగు అని ప్రేమించవలను అని ఉన్నదని చెప్పాడు. ఆ విధంగా చేయాలి మనం. పూర్ణ మనసు ఇచ్చిండు దేవుడు అంటే సమ్ కెపాసిటీతో మన మైండ్ ఉంటుంది, బలం ఉన్నది, మనకు ఉండగలిగిన బలంతో ఉంటుంది, మన హృదయపూర్వకమైన ఆలోచన ఉంటుంది, అది మనకు ఉండగలిగిన బలంలో ఉంటుంది. ఈ లోకాశలలో పడి టెంప్టేషన్లో వాటిని చెరుపుకుంటేనే అపవాది మనల్ని చెరబట్టి దేవునికి దూరం చేస్తాడు. నీ విశ్వాసాన్ని బలహీనపరుస్తాడు. దేవుడు నీకేం చేయడాయా? మనుషులను చూడు ఏ విధంగా ఉన్నారో, వాళ్ళు ఎట్లా డెవలప్ అవుతున్నారో, నువ్వు ఇన్ని చేసినా కూడా నీకు ఏం డెవలప్ ఇవ్వలేదు అని అంటారు. నా క్లాస్మేట్లలో చాలామంది ధనవంతులు ఉన్నారు. వాళ్ళ కట్టడాలు, వాళ్ళ ఇండ్లు, వాళ్ళ వైభోగాలు చూసినప్పుడు నాకేమనిపిస్తుంది అంటే బాధ అనిపిస్తుంది. ఎందుకంటే అవన్నీ విడిచిపెట్టిపోయేది. అవసరమే, మనకి ఏం అవసరాలు ఉన్నాయో ప్రభే చెప్తున్నాడు, నాకు తెలుసయ్యా మీ అవసరాలు ఏంటియో మీరు ప్రార్థించకముందే నాకు తెలుసు అని చెప్తున్నాడు దేవుడు. వాటి కోసమే మనిషి తన బలాన్ని పోగొట్టుకోవడం, తన వివేకాన్ని పోగొట్టుకోవడం, తన హృదయాన్ని డిస్టర్బ్ చేసుకోవడం, దేవునికి దూరం అవ్వడం, విశ్వాసాన్ని కోల్పోవడం, నరకం పాలు కావడం. అయితే ఏం లాభం? కాబట్టి దేవునికి మనకున్న దూరం ఏంటంటే విశ్వాసం అనే దూరంలో మనం ఉన్నాం. ఆ విశ్వాసం నాకు దయచేయి ప్రభువా అని మనం ప్రార్థించాలి. విశ్వాసం అనేది కూడా ఆత్మఫలమే ఒకటి. విశ్వాసం అనేది ప్రేమ, సంతోషం, దీర్ఘశాంతం, దయాళత్వం, ప్రేమ, సమాధానం, విశ్వాసం, సాత్వికం, ఆశ నిగ్రహం, ఇవన్నీ దేవుడిచ్చే ఆత్మఫలాలే. మరి వీటి కోసం రోజు ప్రార్థన చేయాలి, విధేయతతో చేయాలి, విశ్వాసంతో చేయాలి. దేవుడు తప్పకుండా మనకి ఇవన్నీ ఇచ్చినప్పుడే మన పరిపూర్ణమైన దేవుని బిడ్డగా మనం మారగలుగుతాం. దేవుని కృపను మనం పొందగలుగుతాం, దైవ ఆశీర్వాదాలు మనం పొందగలుగుతాం. కాబట్టి సహోదరులారా, దేవుడు ఇన్నిచ్చి ఆయన మనకు ఎంత దూరంలో ఉన్నారంటే విశ్వాస దూరంలో ఉన్నారు. విశ్వాసంలోనే మనల్ని విడవని ఎడబాయని దేవుడుగా ఉన్నాడు. నిరంతరం ఆయన మనతో ఉంటున్నాడు.
మనల్ని పరిశీలిస్తున్నాడు. కాబట్టి మానవునికి ఇచ్చిన ఒక అద్భుతమైన శక్తి సామర్థ్యం ఏదంటే, సొంత ఆలోచనలు చేసే శక్తినిచ్చాడు, సొంత నిర్ణయాలు తీసుకునే శక్తినిచ్చాడు. అవి ఎటువైపు వెళుతున్నాయి, ఎటువైపు వెళితే ఏమవుతుందని కూడా హెచ్చరిస్తున్నాడు దేవుడు. కాబట్టి సహోదరులారా, విశ్వాసం అనేది ఆత్మఫలము. దేవునికి మనకున్న సంబంధం అది. దాన్ని పెంపొందించే విధంగా అవి పెంపారాలంటే వాక్యం చదవాలి, ప్రార్థన చేయాలి. అంతేకాకుండా ఆయన న్యాయవిధుల పట్ల ఆశతో ఉండాలి, అనుసరణీయత ఉండాలి. ఇవన్నీ ఉంటేనే నువ్వు దేవుని వైపు ప్రయాణిస్తున్నావు అన్నట్టు లెక్క. అప్పుడే నీ నిర్ణయాన్ని దేవుడు ఆ శోధనలో నువ్వు దేవునికి ఇప్పుడు అబేద్నెగో, షడ్రకు, మోసేలు వాళ్ళని ఎప్పుడైతే అదే అబేద్నెగో, షడ్రకు వీళ్ళు ఎవరైతే ఉన్నారో ఆ యొక్క దానియేలు కాలంలో వాళ్ళను అగ్నిలో వేయాలన్న పరిస్థితి వచ్చినప్పుడు, ఆ విగ్రహానికి మొక్కాలని పరిస్థితి వచ్చినప్పుడు మేము మొక్కం, మా దేవుడు మమ్మల్ని రక్షించడానికి సమర్థుడే, ఆయన రక్షించకపోయినా మేము మొక్కం అనే తీర్మానానికి వచ్చిన వాళ్ళు. షడ్రక్, మేషక్, అబేద్నెగోలు వీళ్ళు ఆ నిర్ణయానికి వచ్చింది కాబట్టి ఆ యొక్క అంత బలము, మానసిక హృదయము ఆ తీర్మానంలో నిలబడరు కాబట్టి దేవుడు వారికి ప్రత్యక్షమై సాకారం చేసింది. మనం సహించగలిగే శోధనలే వస్తాయి. ఆ శోధనను కేవలం మన ప్రపంచ మానవులందరికీ, రాబోయే వాళ్ళందరికీ ఉదాహరణ తెలుసుకోవడానికి దేవుడు చేసిన కార్యం అది. వాళ్ళ తీర్మానాన్ని బట్టి, అంటే మానవులుగా మానవ స్థాయిలో వాళ్ళ నిర్ణయంలో ఉన్నారు వాళ్ళు. అప్పుడే దేవుడు వారికి ప్రత్యక్షమయ్యాడు. చిన్న వాటికే నువ్వు తొలగిపోతే ఇక్కడ ఏము శాశ్వతమని నువ్వు తొలగిపోతావు. డబ్బు శాశ్వతం కాదు, ఈ లోకం శాశ్వతం కాదు, అన్నీ విడిచిపెట్టిపోయేది. ఏం తీసుకురాకుండా వచ్చినావు, ఏం తీసుకురాకుండా పోతున్నాడు. మధ్యలో నిన్ను మోసం చేసే, నిన్ను చెడుకు నడిపించే ఈ కోరికలు, ఈ అత్యాశలు, వాటి వల్ల నష్టం అనేది ఎవరికి? మనకే. మన విశ్వాసాన్ని దెబ్బతీస్తాడు అపవాది. కాబట్టి ఆ విధంగా అలాంటి పరిస్థితులు రాకుండా ఉండాలంటే ప్రభుని ప్రార్థన చేయాలి. విశ్వాస బలాలు, ఆత్మఫలాలు అడగాలి. ఆత్మఫలాలలో అన్ని ముఖ్యమైనవి. విశ్వాసం అనేది కూడా ఆత్మఫలమే. కాబట్టి సహోదరులారా, దేవుడు అద్భుత కార్యుడు. ఆయనకు మనకున్న సంబంధం విశ్వాసం. ఈ క్షణంలో ప్రాణం పోతుందన్నా కూడా మనం విశ్వాసం నుంచి వైదొలగొద్దు. ఈ క్షణంలో గుర్తుంచుకోండి, ఈ క్షణంలో కూడా మనం చనిపోతామని పరిస్థితి ఎదురైనా విశ్వాసం నుంచి తొలగిపోవద్దు. అప్పుడే దేవుడు మనతో ఆయన అన్ని విధాలుగా కాపాడుతాడు, అన్ని విధాలుగా ఉంటాడు. ఆయన సజీవుడు, మనల్ని చూస్తున్నాడు. ఆయన సహకారం లేనిది, ఆయన కృప లేనిది మనం బతకలేము. మనం బ్రతికి ఉన్నామంటే ఆయన కృప వల్లనే, ఆయన సహకారం వల్లనే. మనకు తెలియకుండా ఎన్నో సమస్యల నుంచి దేవుడు తప్పిస్తున్నాడు. కాబట్టి సోదరులారా, దేవునికి మనకున్న సంబంధం పవిత్రమైంది. ఆ పవిత్రలో పెంపొందాలంటే విశ్వాసం అనే సంబంధం ఉన్నది. కాబట్టి దేవుడి యొక్క ఈ ఆలోచనలు ఆయన ఆలోచనలే, ఆయన ప్రేరేపణే మనం విని, నేను మాట్లాడి మీరు విని మనందరి హృదయాల్లో బలపరిచి ఫలింపజేయును గాక. దైవ ఆశీస్సులతో ముగిస్తున్నాను. ఈ ఛానల్ని ఇప్పుడే మీరు చూస్తున్న వారైతే దయతో ఈ ఛానల్ను సబ్స్క్రైబ్ చేయండి. మిగతా మీ సోదరులకు షేర్ చేయండి, లైక్ చేయండి.